చదువులు చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక దుర్మార్గమైన వ్యక్తికి సంబంధించిన స్టోరీ ఇది. పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. నంద్యాల జిల్లా ఈర్ష్యపాడుకు చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డితో త్రివేణి పెళ్ళైంది. ఇక అదనపు కట్నం కోసం త్రివేణికి వేధింపులు కొనసాగుతున్నాయి. పెళ్లి సమయంలో దాదాపు 60 లక్షల నగదు, 40 తులాల బంగారం ఇచ్చామంటూ త్రివేణి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో పుట్టింటికి పంపేశారంటూ త్రివేణి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ప్రశ్నించేందుకు వెళ్తే భర్త అత్తమామలు దాడి చేశారంటూ త్రివేణి చెప్తుంది. తన భర్త మళ్ళీ మూడో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నాడంటూ త్రివేణి ఆరోపిస్తుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో త్రివేణి చికిత్స పొందుతుంది. ఆ చిన్నారి కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది నంద్యాల జిల్లా ఈర్నపాడుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన కథ ఇది. త్రివేణి అనే అమ్మాయితో పెళ్లి జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఆడపిల్ల పుట్టిందని సాకుతో ఆమెను దూరంగా ఉంచాడు ఈ ప్రబుద్ధుడు. వాస్తవానికి ఆ ఇద్దరి మధ్య జరిగిన ఏదైతే అవగాహన లోపం ఉందో ఇక్కడికి దారితీసింది. అయితే కేవలం ఆడపిల్ల పుట్టిందనే కోపంతోనే ఇదంతా జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. వాస్తవంగా సమాజంలో ఆడపిల్ల పుట్టుక అనేది ఒక అదృష్టంగా, ఒక సమానత్వానికి చిహ్నంగా చెప్పుకుంటాం. ఆడపిల్ల పుడితే వాస్తవానికి కొంతమంది ఇది ఒక అదృష్టంగా భావిస్తారు, సమానత్వానికి చిహ్నంగా చెప్తారు. అసలు నాకు అర్థం కాదు, ఈ మూర్ఖులకి ఎవరు చెప్పాలో అర్థం కాదు. బాబు, ఆడపిల్ల పుట్టడానికి కారణం మగవాడే, ఆడపిల్ల పుట్టడానికి కారణం మగవాడే. మీకు కొన్ని సైన్స్ పరంగా విడమర్చి చెప్పాల్సిన సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా అమ్మాయిలకి ఎక్స్ క్రోమోజోమ్ విడుదలవుతుంది, అబ్బాయిలకి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే కనుక ఖచ్చితంగా ఆ ఎక్స్ ఫలదీకరణ చెందితే ఆడపిల్లే పుడుతుంది. ఇక్కడ దీనికి కారణం మగవాడే. సరిగ్గా వినండి, ఇది సైంటిఫిక్గా నేను చదువుకున్న చదువుతో నాకున్న అవగాహన మేరకు మీకు చెప్తున్నాను. ఒకవేళ మగవాడి దగ్గర నుంచి వై క్రోమోజోమ్ వస్తే ఫలదీకరణ సమయంలో ఆడవారి అండంతో కలిసేటప్పుడు ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమే వస్తుంది, మగవాడి దగ్గర నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే ఆ ఎక్స్ క్రోమోజోమ్ ఈ ఎక్స్ క్రోమోజోమ్స్తో కలిస్తే ఆడపిల్లే తయారవుతుంది, ఆడపిల్లే పుడతారు పిండంలో. ఇక మగవాడి నుంచి వై క్రోమోజోమ్ వస్తే ఎక్స్ వై రెండు కలిసి మగపిల్లవాడు పుడతాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే ఆడపిల్లకు పుట్టడానికి ప్రధాన కారణం ఫలదీకరణ సమయంలో మగవాడి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ అనేది రిలీజ్ అవుతేనే ఆడవాళ్ళ అండంతో కలిస్తేనే ఇక్కడ ఆడపిల్ల తయారవుతుంది, ఆడపిల్ల పుడుతుంది, పిండం పోసుకుంటుంది, రూపుదిద్దుకుంటుంది. ఇది పరిస్థితి. కానీ ఇది తెలియని మూర్ఖులు, బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తామనుకుంటున్న కొంతమంది మూర్ఖులు చేసే ఈ వితండవాదాలు, లేదా అన్నీ తెలిసి మూర్ఖంగా ప్రవర్తించే ఇదిగో ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తప్పే. సమాజంలో ఇంకా ఈ సమానత్వం లేదు అనడానికి ఇలాంటి ఘటనలే మనకు నిదర్శనంగా మారుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సమాజంలో ఆడపిల్లలు అనేది ఒక అదృష్టంగా లేదా సమానత్వానికి చిహ్నంగా భావించాల్సిన పరిస్థితి. జనరేషన్ మారుతుంది. పిచ్చి ఆలోచనలతో, పిచ్చి థాట్ ప్రాసెస్తో అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దు, కటకటాల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా మనం పెంచే పెంపకంలో ఉంటుంది, ఆ పద్ధతిలో ఉంటుంది. వాళ్ళని కూడా సమాజంలో అన్ని విధాల సమానత్వంతో ఇవాళ మగపిల్లల కంటే ఒక అడుగు ముందుకేసి ఆడపిల్లలే అన్ని విధాల ముందడుగు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అన్ని విధాల వాళ్ళే తల్లిదండ్రులకు చేదోడువాదడుగా ఉంటున్నారు, అన్ని విధాల వాళ్ళే సమాజంలో పైకి ఎదుగుతున్నారు. ఇక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం కేవలం ఆడపిల్ల పుట్టిందనే ఓ దురుద్దేశంతో శ్రీకాంత్ రెడ్డి అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ తెలివిగల మనిషి భార్యను అలాగే పుట్టిన పిల్లని దూరం పెట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ బాధితులు ఏమంటున్నారో విన్న తర్వాత మళ్ళీ మా ప్రతినిధితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. 2025లో నాకు పెళ్ళయింది. ఫిబ్రవరి 15న. నన్ను పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు తిట్టం శ్రీకాంత్ రెడ్డి. నన్ను బండే ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా ఈర్నపాడులో పెళ్లి చేసుకున్నారు. మమ్మల్ని ఫస్ట్ తను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంకుల్. తనకి రెండో పెళ్లి ఇది. ఫస్ట్ పెళ్లి అంతా అమ్మాయికి సెట్ అయిపోయింది, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు, విడిపోయాము అని చెప్పి పెళ్లి చేసుకున్నారు. తనకు ఒక బాబు కూడా ఉన్నాడు ఫస్ట్ అమ్మాయికి. తర్వాత నన్ను చేసుకున్నారు.
నా పెళ్లి అయినాక మీడియా ద్వారా నాకు తెలిసింది అంకుల్. అమ్మాయి మీడియాతో నా పెళ్లి అయిన 15 రోజులకే వచ్చింది, నాకు విడాకులు అవ్వలేదు అని చెప్తేనే నాకు తెలిసింది అంకుల్. అప్పటి వరకు నాకు తెలియదు. మా నాన్న 60 lakhs దాకా మనీ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు. అదనపు కట్నంతో చాలా వేధిస్తున్నారు నన్ను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మరో కోణం కూడా ఉంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు, పైగా ఆడపుల్ల పుట్టిందనే నెపంతో ఈ ప్రబుద్ధుడు ఇలా తయారయ్యాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఘటనకు ఇతన్ని ప్రేరేపించేది కూడా ఎవరెవరు ఉన్నదనేది అక్కడ ఆ బాధిత మహిళ మాటల్లో కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒకటి కాదు రీజన్, ఆడపిల్ల పుట్టిందనే ఒక రీజన్, దాంతోపాటు అదనపు కట్నం కోసం లేదా దాంతోపాటు ఇతరత్ర కానుకల కోసం. అసలు సొసైటీలో ఎందుకు ఇలా తయారవుతుందో అర్థం కాని పరిస్థితి. ఆవిడ తెచ్చే సొమ్ముతో జీవితాంతం బతకడానికా, లేదా ఆవిడ తెచ్చే కట్న కానుకలతో లైఫ్ లాంగ్, అంటే ఆవిడ నిన్ను సంతలో సరుకులాగా కొనుక్కొని నీతో కాపురం చేయాల్సిన పరిస్థితి ఏంటి ఇదంతా? అసలు భిన్నమైన ఇంకా మారాల్సిన అవసరం ఉంది సొసైటీ. ఇంకా సొసైటీలో ఆలోచన విధానంలో కొంతమంది, అందరూ కాదు నేను అనేది, కొంతమంది ఇలాంటి మగాళ్ళుగా చెప్పుకునే మొగుళ్ళు మారాలి. రైట్, మా ప్రతినిధితో మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి లక్ష్మీ త్రివేణి అనే అమ్మాయితో పెళ్లి జరిగిన తర్వాత కట్న వేధింపులు, పైగా అమ్మాయి పుట్టిందని ఒక ఉద్దేశంతో ఆమెను దూరం పెట్టడం, మనం దృశ్యాలు చూస్తున్నాం. చిన్న పాపతో, ఆడపిల్లతో అమ్మాయి ఆసుపత్రుల వెంట తిరుగుతుంటే భర్త ఇలా ఆమెను చీకొట్టి దూరం పెట్టడం, ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఆ దృశ్యాలు చూస్తుంటే కనుక ఈ కాలంలో ఇంకా ఇలా ఉన్నాయా అనిపిస్తుంది. ఇలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, మన దృష్టికి వస్తున్నాయి మాత్రం మనం చెప్పగలిగే ప్రయత్నం చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇదంతా కూడా మిమ్మల్ని కలిసివేయచ్చు, డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. శ్రీరామ్, ఏం జరిగింది? జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఏదైతే ఉందో, 7 అడుగులు 3 ముళ్ళు బంధంతో జీవితాంతం ఉండాలనుకున్న ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఇటు త్రివేణి విజయవాడకు చెందినటువంటి మహిళతో గతంలో మ్యారేజ్ అయిన పరిస్థితి. అయితే త్రివేణికి మ్యారేజ్ కాకముందే మరో మహిళతో శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న విషయం కూడా వీరికి చెప్తలేదంటూ తమ భార్య త్రివేణి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. త్రివేణితో శ్రీకాంత్ రెడ్డికి మ్యారేజ్ అయిన తర్వాత 15 రోజులకు మొదటి భార్య ఎవరైతే ఉన్నారో తమ ఇంటి ముందే వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఆందోళన చేసే సమయంలో మొదటిగా మ్యారేజ్ అయినట్లు త్రివేణి గుర్తించడం జరిగింది అంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే శ్రీకాంత్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే పెళ్ళైన ఒక ఏడాది ఇద్దరు కూడా కలిసి తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. ఇటీవల కాలంలో తమకు కుమార్తె కూడా పుట్టినటువంటి పరిస్థితి. కుమార్తె పుట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి తమ ఇంటికి రాకపోవడంతో పాటు అదనపు కట్నం కోసం కూడా గతంలో వేధించాడంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దాదాపుగా ₹1 కోటి పైగా కూడా, దాదాపు 60 lakhs కట్నంగా ఇచ్చారు. 40 తులాల బంగారు కూడా తమ కుటుంబ సభ్యులు ఇచ్చారు. శ్రీకాంత్ మాత్రం ఈ విధంగా మోసం చేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి త్రివేణి రెండో వైపుగా కొనసాగుతూ ఉన్నారు. ఈమె ఉన్న సమయంలోనే మరోసారి నిత్య పెళ్లి కొడుకు అవతారంలో శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ప్రజెంట్ తమ భర్త ఉన్నారో, మూడో పెళ్లికి కూడా అతను రెడీగా ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే త్రివేణికి న్యాయం కావాలంటూ తమ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేసిన సమయంలో శ్రీకాంత్ రెడ్డి తమ బంధువులు కావచ్చు వాళ్ళంతా కూడా త్రివేణిపై భారీగా దాడి చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఆ దాడిలో ప్రైవేట్ పార్ట్స్ పై కూడా అతి కిరాతకంగా దాడి చేసి చిన్న పాపను కూడా, చిన్నారిని కూడా చూడకుండా దాడి చేశారంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే అక్కడి నుండి నేరుగా త్రివేణితో పాటు తమ బంధువులు చుటాహుటిన అక్కడి నుండి నేరుగా నంద్యాల GH కు తరలించి అక్కడ వైద్యం అందించి అక్కడి నుండి నేరుగా ఏదైతే ఘటన జరిగినటువంటి నంద్యాల జిల్లా కేంద్రంలో ఇర్నపాడు గ్రామానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని రకాలుగా ఆరా తీసినటువంటి పరిస్థితి. అయితే త్రివేణి మాత్రం
తమ పుట్టినిల్లు విజయవాడ కావడంతో విజయవాడకి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే తమ ప్రజెంట్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే శ్రీకాంత్ తమ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసిన తర్వాత ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే త్రివేణి ఎలా ముందుకెళ్తుంది, అతనికి శ్రీకాంత్ ఏ విధంగా రైట్ ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడంటూ మరి వార్తలు వస్తుంటే మరి ఈవిడ ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందా? నంద్యాల పోలీసులు ఇప్పటికే జరిగినటువంటి ఇష్యూలో ఈర్నపాడు గ్రామంలో తమ ఇంటి ముందుకెళ్లి తమకు చిన్నారు పుట్టిన తర్వాత అతను శ్రీకాంత్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో అనుమానం రావడం జరిగింది. అనుమానం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్లి నిలదీయడంతో తాము అడగడానికి కూడా ఎలాంటి రైట్స్ లేవంటూ కూడా తమ కుటుంబ సభ్యులంతా దాడికి పాల్పడ్డారు. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని జరిగినటువంటి ఘటనపై ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత త్రివేణి తమ విజయవాడ ప్రాపర్ కావడంతో అక్కడికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీరామ్. సో ఇది మొత్తం మీద నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఒక వివాహితను రోడ్డున పడేసిన పరిస్థితి కనబడుతోంది. వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక పెళ్లి పత్రిక చూడవచ్చు. శ్రీకాంత్ రెడ్డి లక్ష్మీ త్రివేణి జరిగిన పెళ్ళి. సో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అంతకు ముందే ఈ ప్రబుద్ధుడు ఆల్రెడీ వాడికి పెళ్ళయింది, అది దాచిపెట్టి అమ్మాయితో వివాహం జరిగింది. తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు, 40 తులాల బంగారం అంటే ఈ రోజుల్లో ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఎంత సొమ్ము ముట్ట చెప్పారు. ఇంకా అదనపు కట్నం కావాలి, వేధింపులు, దానికి తోడు ఆడపిల్ల పుట్టిందని. నేను మళ్ళీ చెప్తున్నాను, గర్భధారణ అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఇదంతా కూడా ఫలదీకరణ సమయంలో పురుషుని వీర్యకణాల నుంచి వెలువడే క్రోమోజోమ్లే అక్కడ పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సైన్స్ పరంగా ఉన్నటువంటి ఇది సింపుల్ లాజిక్, ఇది దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా కూడా సహజంగా జరిగే ప్రక్రియ. దీంట్లో ఇతర కారణాలు ఏముండవు. దీనికి అసలు ఆడవాళ్ళ కారణమే కాదు ఆడపిల్ల పుట్టడానికి. ప్రధానంగా మగవాడి నుంచే డిసైడ్ అయ్యేటువంటి ఫ్యాక్టర్ ఇదంతా కూడా. సో ఇది అర్థం చేసుకుంటే మంచిది ఎవరైనా. ఇప్పటికేంటంటే కొంతమంది మూర్ఖులు ఆడపిల్ల పుట్టడానికి భార్యని లేదా ఆ స్త్రీలని నిందించే వాళ్ళ కోసమే ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎప్పుడైనా ఎవరైనా సమాజంలో సమానత్వం పాటించాలి, సమానంగా చూడాలి. అందరూ సమానమే, స్త్రీ పురుషులంతా కూడా సమాజంలో ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో చక్కగా ఎదుగుతూ పైకి వస్తున్నారు. అందరూ సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మనం పెంచే పెంపకం మీద, వాళ్ళ ఎదిగే తీరు మీద ఆధారపడి జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ భేదాభిప్రాయాలు అవసరం లేదు. లేదా అంతకుమించి ఇక్కడ సమానత్వాన్ని వదిలి ఇంకేదో ఇతరత్ర అంశాలు మైండ్లో పెట్టుకుంటే మీ మైండ్ ఖచ్చితంగా పొల్యూట్ అవుతుంది. అనవసరంగా కాపురాలు ఇదిగో ఇలా విడిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఇక్కడ ఈ మూర్ఖుడు చేసిన పనికి ఇప్పుడు అమ్మాయి బాధితురాలుగా మారింది. త్రివేణి ఒక చంటి బిడ్డను ఎత్తుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్ళింది. అతను ఇంకో పెళ్ళికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తుంది. దీనిపై ఆమె ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు ఏ రకంగా దీనిపై స్పందిస్తారు, ఏ రకంగా ఆ బాధితురాలకి న్యాయం చేస్తారన్నది చూడాల్సిందే. థ్యాంక్ యూ. 2025లో నాకు పెళ్ళయింది. ఫిబ్రవరి 15న. నన్ను పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు తిట్టం శ్రీకాంత్ రెడ్డి. నన్ను బండే ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా ఈర్నపాడులో పెళ్లి చేసుకున్నారు. మమ్మల్ని ఫస్ట్ తను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంకుల్. తనకి రెండో పెళ్లి ఇది. ఫస్ట్ పెళ్లి అంతా అమ్మాయికి సెట్ అయిపోయింది. ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు, విడిపోయాము అని చెప్పి పెళ్లి చేసుకున్నారు. తనకు ఒక బాబు కూడా ఉన్నాడు ఫస్ట్ అమ్మాయికి. తర్వాత నన్ను చేసుకున్నారు. నా పెళ్లి అయినాక మీడియా ద్వారా నాకు తెలిసింది అంకుల్. అమ్మాయి మీడియాతో నా పెళ్లి అయిన 15 రోజులకి వచ్చింది. నాకు విడాకులు అవ్వలేదు అని చెప్తేనే నాకు తెలిసింది అంకుల్. అప్పటి వరకు నాకు తెలియదు. మా నాన్న 60 lakhs దాకా మనీ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు. అదనపు కట్నంతో చాలా వేధిస్తున్నారు నన్ను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు.